ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. మాజీ పోలీస్ అధికారుల ఇళ్లలో పోలీసులు సోదాలు చేపట్టారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు పలువురు ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. మాజీ ఎస్పీ భుజంగరావు, ఎస్ఐబి డీఎస్పీ తిరుపతన్న, సిటీ మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఏకకాలంలో 10 చోట్ల పంజాగుట్ట పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రణీత్ రావును 7 రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారించారు. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి, ఏసీపీ శ్రీధర్లతో కూడిన బృందం ప్రణీత్ రావును బంజారాహిల్స్ స్టేషన్లో విచారించింది. స్టేషన్ గేట్లకు తాళాలు వేసి ఎవరిని లోపలికి అనుమతించకుండా, ముఖ్యంగా మీడియా కంటపడకుండా పగడ్బందీ ఏర్పాట్లతో ప్రణీత్ను విచారించారు. ఇప్పటికే వివిధ కోణాల్లో కేసును దర్యాప్తు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. ఇవాళ్టితో ప్రణీత్ రావుకు పోలీస్ కస్టడీ ముగియనుంది. ఈ నేపథ్యంలో ట్యాపింగ్ కుట్రలో భాగస్వాములైన వారిలో ఎంతమందిని రిమాండ్కు తరలిస్తారు, వారిలో తిరిగి ఎంతమందిని కస్టడీకి తీసుకుంటారు అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రణీత్ రావును 7 రోజులు కస్టడీకి తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారించారు. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి, ఏసీపీ శ్రీధర్లతో కూడిన బృందం ప్రణీత్ రావును బంజారాహిల్స్ స్టేషన్లో విచారించింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ క్రైమ్ కరెస్పాండెంట్ శశిని అడిగి తెలుసుకుందాం. శశి, సో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి వ్యవహారం ఎంతవరకు వచ్చింది, ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో 7 రోజుల పాటు కస్టడీకి తీసుకున్న ప్రణీత్ రావుని ఇప్పటికే 6 రోజులు బంజారాహిల్స్ లో పంజాగుట్ట పోలీసులు విచారించినటువంటి సందర్భం అయితే కనిపించింది. ఈ రోజు 7వ రోజు కస్టడీ విచారణ మరి కాసేపులో ప్రారంభం కాబోతుంది. 7వ రోజు కస్టడీ ఈ రోజు ముగుస్తుంది. సో అనంతరం ఆయన్ను చంచల్గూడ జైలుకు తరలించేటువంటి అవకాశం అయితే ఉంది. సో మొత్తానికి 6 రోజుల కస్టడీలో భాగంగా ప్రణీత్ రావు నుంచి చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని ఇటు పంజాగుట్ట పోలీసులు రాబట్టారంటూ కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి ఏ విధంగా తెరలేపారు, ఎవరు చెబితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా నడిపించారన్న అంశాల గురించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కీలకమైనటువంటి విషయాలను రాబట్టారు కూడా. అయితే ప్రణీత్ రావు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఇప్పటికే కొంతమంది ఇళ్ల మీద, అంటే మాజీ పోలీస్ అధికారుల ఇళ్ల మీద కూడా ప్రస్తుతం పంజాగుట్ట పోలీసులు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే దాడులు కూడా చేస్తున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇప్పటికే మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఇంట్లో పంజాగుట్ట పోలీసులు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆయన ఇప్పటికే అమెరికాకు వెళ్ళినట్టుగా కూడా తెలిసింది. ప్రధానంగా ఎప్పుడైతే ప్రణీత్ రావును ఇటు పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తన మెడకు చుట్టుకుంటుందేమో అన్న భావన నేపథ్యంలో ప్రభాకర్ రావు అప్పటికే అమెరికా వెళ్లిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కొన్ని ఆధారాలు కూడా లభించినట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ ఎస్ఐబిలో పనిచేసినటువంటి మాజీ ఎస్పీ నివాసంలో కూడా ప్రస్తుతం సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. అలాగే ఓఎస్డీగా, అలాగే టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి డీసీపీగా పనిచేసినటువంటి రాధాకిషన్ రావు నివాసంలో కూడా ప్రస్తుతం ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నాయంటూ కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఎప్పుడైతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి ప్రణీత్ రావు తెరలేపారు, మొత్తం ఎవరెవరినైతే టార్గెట్ గా చేసుకుని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి పాల్పడ్డారో మొత్తం ఆ డేటానంతా కూడా ఆయన ధ్వంసం చేశారు. ప్రధానంగా హార్డ్ డిస్క్లు ఏవైతే ఉంటాయో హార్డ్ డిస్క్లను ఆయన ధ్వంసం చేసి వాటిని మూసీ నదిలో పడేసినట్టుగా కూడా ఇప్పటికే పోలీసులు నిర్ధారించుకున్నారు. అందుకు అనుగుణంగానే ఇప్పటికే స్టేట్మెంట్ కూడా ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఇక ప్రణీత్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే ఒక ఛానల్ కు సంబంధించినటువంటి ఎండీ నివాసం మీద కూడా రాత్రంతా పంజాగుట్ట పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆయన నివాసంలో కూడా కీలకమైనటువంటి సమాచారాన్ని సేకరించినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా ఎన్నికల సమయంలో ఛానల్ కేంద్రంగానే ఆ ఛానల్ ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసుకుని ఆ వార్ రూమ్ కేంద్రంగానే మొత్తం ఫోన్ ట్యాపింగ్ తెరలేపినట్టుగా కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. కాబట్టి అందుకు అనుగుణంగానే ఆ ఛానల్ ఎండీ నివాసంలో కూడా రాత్రంతా సోదాలు కొనసాగాయి. ఇప్పటికే ప్రణీత్ రావు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఇటు పోలీసు అధికారుల నివాసాల ఇళ్లలో కూడా ప్రస్తుతం ఈ సోదాలు కొనసాగితే ఇంకా ఆయన ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఇంకా మరికొంతమంది ఇళ్లలో కూడా సోదాలు చేసేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇంకా మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో మొత్తానికి 6 రోజుల కస్టడీ ముగిసింది ప్రణీత్ రావుకు. ఈ రోజు 7వ రోజు కస్టడీ కొనసాగబోతోంది. అనంతరం సాయంత్రం వరకు కూడా ఈ కస్టడీ ముగిసిన తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం చంచల్గూడ జైలుకు ప్రణీత్ రావును తిరిగి తరలించబోతూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ.